Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో దట్ ఫస్ట్ ఒకసారి ఏం చేయాలో రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. షో దట్ ఏ ఆఫ్ -3, 0 లైస్ ఆన్ ది సర్కిల్. ఓకే, -3, 0 అనేది సర్కిల్లో ఉంది అని చూపించమంటున్నాడు. అంటే ఏం చేయాలి? Substituting that point in the circle equation, then we get LHS is equal to RHS. Therefore, the point A lies on the circle అని చెప్పచ్చు. కాబట్టి ఆ పాయింట్ని అందులో సబ్స్టిట్యూట్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే రావాలి. అంటే 0 రావాలి అంతే. ఓకే, సరే. నెక్స్ట్, ఆల్సో ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ అన్నాడు. ఇక్కడ సరే మనం ఒక సర్కిల్ని డ్రా చేస్తున్నాం. సో మరి డయామీటర్, సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఓకే. డయామీటర్ అంటే ఏంటి? ఎ లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సర్కిల్ యొక్క సెంటర్ గుండా వెళ్తుంది ఒక లైన్ అనేది. సో దాన్ని ఏమని చెప్పచ్చు? డయామీటర్. ఓకేనా? సరే, మరి సర్కిల్ తెలిసినప్పుడు సర్కిల్ యొక్క సెంటర్ని కనుక్కోవచ్చు. సర్కిల్ తెలుసు, సర్కిల్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే సెంటర్ వస్తుంది. అయితే ఇక్కడ ఈ సర్కిల్ గుండా ఒక పాయింట్ ఏ అనేది వెళ్తుంది అంటున్నాడు. ఆ ఏ పాయింటే మనం -3, 0 అని చెప్పచ్చు. ఓకే, అయితే మన టార్గెట్ ఏంటి? ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్. ఇది డయామీటర్ ఒక ఎండ్ వచ్చేసింది, ఆల్రెడీ డేటాలో ఇచ్చాడు. అదర్ ఎండ్ అంటే ఇదే కదా, సో అది కనుక్కోవాలి. సో b of x, y అని చెప్పచ్చు. నౌ అవర్ టార్గెట్ టు ఫైండ్ అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్, దట్ ఈస్ b of x, y. ఓకే, మరి మనకి సెంటర్ తెలిసినప్పుడు ఇంకా మనకి ఒక కాన్సెప్ట్ తెలియాలి. xy తెలిస్తే మనకి ఏంటి? అదర్ ఎండ్ వస్తుంది. మరి xy ఎట్లా కనుక్కోవాలంటే, వీ నో దట్ c ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. c అనేది ఏబి యొక్క మిడ్ పాయింట్ అన్నమాట. రెండు పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ తెలిసినప్పుడు ఫార్ములా x1 + x2/2, y1 + y2/2. ఆల్రెడీ c తెలుసు, సర్కిల్ యొక్క సెంటర్. ఇది x1 y1, అది x2 y2 అనుకోండి. ఫైనల్గా xy వచ్చేస్తుంది. సో ఇది x1 y1 ఒక పాయింట్ అని అనుకుంటున్నా, x2 y2 అనమాట. ఓకేనా? సో మరి ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ని రాస్తున్నా. సో గివెన్ సర్కిల్ ఈజ్ ఏంటి? x² + y² + 8x అలానే +12y + 15 = 0. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1 అంటుంది. ఇప్పుడు మనకి పాయింట్ ఇచ్చాడు కదా, ఆ పాయింట్ని రాస్తున్నా. సో ఆల్సో గివెన్ పాయింట్, a = -3, 0. ఇప్పుడు మనం ఈ ఏ పాయింట్ని అందులో ఉంది అని మనం చూపియాలి. కాబట్టి ఆ పాయింట్ని అందులో సబ్స్టిట్యూట్ చేయండి. 0 = 0 రావాలి. సబ్స్టిట్యూటింగ్ the point a of -3, 0 in equation 1. సో ఇది డయామీటర్ అన్నమాట. ఇక్కడ చూడండి, డయామీటర్ త్రూ ఏ, అదర్ ఎండ్ కనుక్కోవాలి. ఇది ఏ గుండా పోయే డయామీటర్. సో కాబట్టి బి కనుక్కోవాలి మనం. ఓకేనా? సరే, సో 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 1 ఇంప్లైస్ x ప్లేస్లో -3, y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో -3² + 0² ప్లస్ 8 × x అంటే -3, అదేవిధంగా +12 × y అంటే 0, అలానే +15 దట్ ఈస్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, -3² స్క్వేర్లో ప్లస్ అవుతుంది, +0² 0, +-8 3s 24, అగైన్ ప్లస్ ఇదంతా 0 అయిపోద్ది, +15 = 0. ఇప్పుడు 9 + 15 24, -24, సో ఈజ్ ఈక్వల్ టు 0. 0 = 0. కాబట్టి దేర్ఫోర్ ద పాయింట్ ఏ లైస్ ఆన్ ది సర్కిల్ అని చెప్పచ్చు. అంటే ఏ పాయింట్ అనేది సర్కిల్ పైన ఉంది అని. దేర్ఫోర్
the point A of -3, 0 lies on the circle. నెక్స్ట్ ఏంటి, అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ని కనుక్కోవాలి. మరి సర్కిల్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తాం. సో కంపేరింగ్ సెంటర్ కనుక్కోవాలి. ఇంకా మనం కంపేరింగ్ ఈక్వేషన్ 1 విత్ x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 we get. Yes, మన ఫార్ములాలో x కోఎఫిషియంట్ 2g, మన గివెన్ సర్కిల్లో x కోఎఫిషియంట్ 8 అనమాట. 2 1s 2 4 times g is equal to 4. మన ఫార్ములాలో y కోఎఫిషియంట్ 2y, మన సర్కిల్లో గివెన్ సర్కిల్లో y కోఎఫిషియంట్ 12. సో 2 1s 2 6 times c is equal to కాన్స్టెంట్ ఎంత సార్ అంటే 15 అనమాట. ఎస్, ఇప్పుడు మనం సి కనుక్కోవాలి. సితో యాక్చువల్లీ అవసరం లేదు. ఓకే, రేడియస్ కనుక్కునేటప్పుడే సి అవసరం కదా. ఓకే, సో సి ఈజ్ ఈక్వల్ టు -g, -f అనమాట. సి ఈజ్ ఈక్వల్ టు -4, ఇక్కడ -6 అవుతుంది. కాబట్టి సర్కిల్ యొక్క సెంటర్ కనుక్కుంటేసాం కదా. మరి ఇప్పుడు b of x, y be the other end of the diameter, అదే రాస్తున్నా. Let b of x, y be the other end of the diameter. ఓకే, అయితే మనకు తెలుసు C is the midpoint of AB. Since C is the midpoint of AB. ఓకే, మరి C is equal to, రెండు పాయింట్స్ తెలిసినప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2 / 2, y1 + y2/2. ఎస్, మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సి అంటే సర్కిల్ యొక్క సెంటర్ అనమాట, -4, -6. x1 + x2 అంటే -3 + x, -3 + x/2. y1 + y2 అంటే 0 + y/2. ఓకేనా. సో -4, -6. ఇంకా డైరెక్ట్గా ఒక్కొక్క టర్మ్ని ఈక్వేట్ చేయండి. ఫస్ట్ కోఆర్డినేట్ని ఈక్వేట్ చేయండి, నెక్స్ట్ సెకండ్ కోఆర్డినేట్ని ఈక్వేట్ చేద్దాం. సో -3 + x/2 ఈజ్ ఈక్వల్ టు -4. ఓకే, సో అదేవిధంగా సెకండ్ కోఆర్డినేట్ని ఈక్వేట్ చేద్దాం. సో 0 + y అంటే yనే, y/2 ఈజ్ ఈక్వల్ టు -6. ఎస్, -3 + x ఈజ్ ఈక్వల్ టు 2తో క్రాస్ మల్టిప్లై చేయండి. 4 × 2 8 మైనస్ ఉంది. సో ఇప్పుడు మీకు x కావాలి. సో ట్రాన్స్ఫార్మ్ -3 to RHS. సో దట్ ఈస్ -8 + 3. సో x ఈజ్ ఈక్వల్ టు -5 అనమాట. ఓకేనా. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్, మళ్ళీ 2తో క్రాస్ మల్టిప్లై చేయండి. 2 × 6 12 అయిపోయింది. సో అదర్ ఎండ్ రాసేస్తున్నాను. Therefore the other end of the diameter. సో b ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నామంటే x, y అనుకున్నాం, -5, -12 అనమాట. ఓకేనా. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.